అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని తప్పించే ఆయనంటే దేవుడికి కూడా ఇష్టమేమో మరి. అందుకేనేమో దేవుడు త్వరగా తనలో కలిపేసుకున్నాడు. ఎంతో మందికి ఉపయోగపడే మనిషిని తమ నుంచి ఆ దేవుడు త్వరగా దూరం చేశాడు. సింహాచల దేవస్థానం అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎర్రబోలు శ్యామ్ లోటుపై ఆయన అభిమానుల ఆవేదన ఇది. బట్ ఆ టైం ఇవ్వకుండానే ఆయన వెళ్ళిపోయారు. నిజానికి ఆయన సమాజం మీద మిగిలిన ఇతరులకు సహాయం చేయడాలనే అంశం మీద ఆయన ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూనే ఉండేవారు. అంత మంచి మనుషులు భగవంతుడి సన్నిధిలో ఆయన ఉద్యోగం చేస్తూనే ఉండేవారు. భగవంతుడికి ఎంత ఇష్టమో ఆయన త్వరగానే తనలో కల్పిస్తున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన సింహాచల దేవస్థానం అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎర్రబోలు శ్యామ్ చిన్న వయసులోనే గొప్ప మనసుని, వ్యక్తిత్వాన్ని పెంచుకొని అమరుడయ్యారు. ఉన్న ఊరికి ఉపకారిగా, పేద విద్యార్థులకు అన్నగా, అండగా శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారి వద్ద మంచి సేవకునిగా మసులుకున్న ఆయన ఇటీవల గుండెపోటుతో శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విశాఖ సిటీ గోపాలపట్నం సమీప ఎల్లపోవానిపాలెంలో బుధవారం శ్యామ్ స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు స్మృతి సభ నిర్వహించారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆయన అభిమానులు విచ్చేయడం విశేషం. శ్యామ్ లేని లోటును తలుచుకుని ఉపాధ్యాయులు సైతం కంటతడి పెట్టారు, తీవ్ర ఆవేదన చెందారు. మంచి మనిషి అర్ధాంతరంగా తమ నుంచి దూరం అవ్వడం బట్టి అది దేవుని నాటకంగానే అభిప్రాయపడ్డారు. భగవంతుడే త్వరగా తనలో కలిపేసుకున్నాడని ఆవేదన చెందారు. ఎంతో మందికి ఉపయోగపడే మనిషిని తమ నుంచి భగవంతుడు దూరం చేశాడని వారి దుఃఖాన్ని వెలుగుచ్చారు. శ్యామ్ మంచితనాన్ని, సేవాభావాన్ని, భక్తితత్వాన్ని తలుచుకున్నారు. ప్రభుత్వ విప్ గణబాబు, జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ బెహ్రా భాస్కర్ రావు, అడివివరం సహకార సంఘ డైరెక్టర్ గేదెల మురళీకృష్ణ, బీజేపీ నేత బాలరాజేశ్వరరావు, జేడీ ఫౌండేషన్ గోపాలపట్నం కన్వీనర్ సలాది కృష్ణయ్య, తుంపాల బాబురావు, ధవళ మోహన్ తదితర నాయకులతో పాటు అనేక సంఘాల ప్రతినిధులు విచ్చేశారు. శ్యామ్ చిత్రపటానికి పుష్పాలు అర్పించారు. శ్యామ్ ఆప్యాయత గొప్పగా ఉండేదని సింహాచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చలమలశెట్టి వెంకటరమణ గుర్తు చేసుకున్నారు. పేదలు ఆపదలో ఉంటే అవసరమైనప్పుడు ఉద్యోగానికి కూడా సెలవు పెట్టేవారని తలుచుకున్నారు. ఈ శ్యామ్తో నాకు మంచి ప్రోటోకాల్ తాలూకా అనుబంధ సంబంధాలు చాలా ఎక్కువ అండి. ఎవరి భక్తులు వచ్చినా సరే ఎవరిని కాదనుకోకుండా అందరినీ ఆప్యాయత అందరితో పిలిచి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేసి అందరం తాలూకా మన్నలు పొందారండి. ఇవాళ అతను లేని లోటు మనందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. అదే కాకుండా పబ్లిక్ పర్సన్స్ కూడా, పూర్ పీపుల్ కూడా ఏ విధంగా హెల్ప్ కావాలన్నా సరే అవసరమైతే ఉద్యోగం కూడా సెలవు పెట్టి ఆ పనులు చేసిన తర్వాతే మిగిలిన పనులు చూసుకునేవాడు. అతని ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనం కోరుకుంటాం. శ్యామ్ గారు అజాత శత్రువులు అంటే వ్యక్తి. అందరినీ బావ అంటే బావ, అన్నయ్య అంటే అన్నయ్య, ఇలా అందరినీ కలుపుకుంటూ వెళ్ళి ఇంకా మిగిలిన సోషల్ సర్వీస్ అంటే ఈ రేషన్ కార్డు విషయంలోనే ఏదైనా పెన్షన్స్తోనే తీసుకెళ్ళడం, డైరెక్ట్గా వాళ్ళు అప్రోచ్ అయ్యి ఆయన అప్రూవల్ తీసుకొచ్చి చాలా మందికి సహాయ సహకారాలు చేసిన వ్యక్తి అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన సందర్భం ఉంది. గణేష్ నగర్ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించి చాలా నాళ్ళ పాటు వాళ్ళ అన్నయ్య గారు లీడ్ చేసుకొచ్చారు. తర్వాత శ్యామ్ గారు బుధస్కంధాల మీద ఈ బాధ్యతలు పెట్టుకున్నారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నాడు మన కమ్యూనిటీ హాల్ దగ్గర ఫ్లాగ్ హాస్టింగ్ చేయడము, అంటే అబౌవ్ 60 years అందరికీ సన్మానం చేయడం అదో కార్యక్రమం పెట్టుతూ, అలాగే ప్రతి వినాయక చవితికి, దుర్గాదేవి పండగకి ఆయన మిగిలిన యువతరంతో తీసుకుని చాలా బాగా చేసుకొచ్చారు. ఇప్పుడు ఆ లోటు మనకి కనబడుతుంది. ఆ లోటు మనం ఎవరో తీర్చలేము. శ్యామ్ గారు నాకు సుమారుగా 6-7 సంవత్సరాల నుంచి తెలుసు. నేను స్కూల్కి 7 సంవత్సరాలు అయింది వచ్చి. స్కూల్కి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. ఆయన గురించి తెలిసిన తర్వాత ఆయన ఏంటంటే ఆ స్కూల్లో చదువుకున్నారట. ప్రతిసారి వచ్చి మిడ్ డే మీల్ చెక్ చేయటం, పిల్లలందరినీ అమ్మ బాగా తిన్నారా, బాగుందా, ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అమ్మా అని ఎంతో ఆప్యాయంగా పలకరించి వెళ్ళేవారు. ఎప్పుడు స్కూల్ వదిలిపెట్టేవారు కాదు. కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారైనా వచ్చి వెళ్తూ ఉండేవారు. తర్వాత పిల్లలకి 10th క్లాస్ అయిపోయింది అంటే హాల్ టికెట్, 10th క్లాస్ పరీక్షలో హాల్ టికెట్లు పట్టుకురండి అమ్మా, నేను దేవుడి దగ్గర పెట్టిస్తానండి.
పిల్లలతో పాటు వెళ్తే చక్కగా హాల్ టికెట్లన్నీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టించడం చేయటం ఎంతో చక్కగా. పిల్లలు అంటే అసలు స్కూల్ మీద ఎంత అభిమానమో తెలుసా అంటే అసలు ఆయన ముందు రోజు అంటే ఇది జరిగిన ముందు రోజు మా స్కూల్కి వచ్చారు. చాలా పెద్ద ప్రోగ్రాం పెట్టారు ఆయన. 10వ తరగతిలో 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళందరికీ మెమెంటోలు తయారు చేశారు ఆయన. మెమెంటోలు తయారు చేయించి షాల్స్ తీసుకొచ్చి ఒక్కొక్కరికి కుర్చీలో కూర్చోబెట్టి పిల్లలందరికీ పెద్ద సన్మానం చేశారు. అసలు ఆయన కళ అది, అట్లా చెయ్యాలి పిల్లలకి, అలా చేయాలని. ఆ రోజు ఎంతో బలవంతం చేసాం, మాట్లాడండి సార్ మీరు ఎంత చేశారు. నిజానికి ఆయన అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా ఉండి పెద్ద ఎక్కువ సంపాదించుకునేవారు కాదు. ఆయన కుటుంబానికి అది సరిపోతుంది, కానీ ఉన్న దాంట్లోనే ఇతరులకు కూడా సహాయం చేయాలి, ఇతరులకు కూడా ఏదైనా చేయాలి, సమాజానికి ఏదైనా చేయాలనే ఆయన ఆలోచన ఉండే. ఎప్పుడూ అదే ఆలోచన ఆయనకి. నాకు డైనింగ్ హాల్ నిర్మాణం చేసినప్పుడు ఆయన నన్ను అడిగారు, అమ్మ మా కమిటీ హాల్ ఒకటి ఉంది, మీరు ఒకసారి దాన్ని పట్టించుకోండి, ఆ కమిటీ హాల్లో అమ్మవారిని నిలబెడతాము, వినాయకుడి పూజలు చేయాలి, కాబట్టి మీరు ఏదైనా సహాయం చేస్తే మేము ఖచ్చితంగా చేస్తామంటే, సార్ చూస్తాను సార్ కొంచెం టైం కావాలన్నాను. బట్ ఆ టైం ఇవ్వకుండానే ఆయన వెళ్ళిపోయారు. నిజానికి ఆయన సమాజం మీద మిగిలిన ఇతరులకు సహాయం చేయడం అనే అంశం మీద ఆయన ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూనే ఉండేవారు. అంత మంచి మనిషిని భగవంతుడి సన్నిధిలో ఆయన ఉద్యోగం చేస్తూనే ఉండేవారు. భగవంతుడికి ఎంత ఇష్టమో ఆయన త్వరగానే తనలో కల్పిస్తున్నారు. కానీ ఆయన కుటుంబం, ఈ ప్రజలు, ఆయన సామాజిక సేవ అందుకున్న జనులు, వీళ్ళందరూ ఆయన ఎప్పటికీ మర్చిపోలేరు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. శ్యామ్ గారితో నాకు ఒక 9 సంవత్సరాలు, నేను ఎల్లప్పవన్పాలెం హై స్కూల్ వచ్చిన తర్వాత అతనితో నాకు ఒక 9 సంవత్సరాల అనుబంధం మాకుంది. అంటే ప్రతి విషయంలో కూడా ఆయన స్కూల్ విషయాల్లో రావడము, మాట్లాడడము, స్కూల్కి సంబంధించిన కమిటీలో ఆయన ఒక మెంబర్గా ఎప్పుడూ పిల్లల కోసం, స్కూల్ కోసం పాటుపడుతూ. ఈ మధ్యలో జరిగిన విషయం ఏంటంటే, మొన్న మేము పిల్లలకి హాల్ టికెట్స్ తీసుకెళ్ళినప్పుడు 10th క్లాస్ పిల్లలకి మమ్మల్ని చక్కగా గుళ్ళోకి తీసుకెళ్ళి దేవుడి దర్శనం దగ్గర నుంచి మాకు ఆ దర్శనం ఇంతవరకు మాకు జరగలేదు. అది నిజంగా శ్యామ్ గారి దయ వల్ల మాకు అది జరిగింది. ఇంకా మర్చిపోలేని విషయం ఏంటంటే, ఆయన ఫోటో చూస్తూ ఉంటే ముందు రోజు స్కూల్కి వచ్చి ఇంత చక్కగా ఇన్ని కార్యక్రమాలు పిల్లల దగ్గర మాతోటి కలిసి ఆయన అంత ఉత్సాహంగా మాట్లాడి రెండమ్మా, అలాంటి వ్యక్తి ఒకేసారి సడన్గా ఇలా కాలం చెందారనేది అసలు మేము తట్టుకోలేకపోయాం ఆ విషయాన్ని. ఆయన మంచి హృదయానికి ఎప్పటికి కూడా అదే ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే కుటుంబానికి భగవంతుడి సదా స్థైర్య ఆరోగ్య అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నా తమ్ముడు ఎర్రబోలు శ్యాము, మరి ఆయన గురించి చెప్పాలంటే అందరితో మంచితనంగా మెలుగుతూ, అలాగే ఆ వరహాలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆయనకు ఉద్యోగం రావడం, మరి ఆ ఉద్యోగంలో స్థిరపడి మరి అందరినీ, మరి వరహాలక్ష్మీ నరసింహస్వామి దర్శనం అంటే, సింహాచలం దర్శనం అంటే శ్యాము. ఎల్లపవానిపాలెంలో సింహాచలం దర్శనం చేయాలనుకుంటే ఎర్రబోలు శ్యాము. మరి ఆయన తర్వాతే అలాగే కోలాటాలు కానీ లేకపోతే ఎవరిని పరిచయం చేయాలని సరే శ్యాము. అలాగే ఊర్లో, గ్రామంలో కూడా ఏ కార్యక్రమం చేయాలని సరే మరి ఆయన ముందుండేవాడు. ఆయన సొంత డబ్బులతో, ఆయన వచ్చే జీతంతోనే మరి ఆ డబ్బులు కూడా అలా ఖర్చు పెట్టి మరి అవార్డులు కానీ చిన్నపిల్లలకి 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ మరి మంచి మంచి అవార్డులు ఇస్తూ, చనిపోయే ముందు రోజు కూడా 10th క్లాస్ చదువుకున్న అమ్మాయిలు కూడా సుమారుగా 21 మందికి కూడా మరి సొంతంగా ఆయన సొంత డబ్బులతో అవార్డులు మరి ఇచ్చాడంటే, మరి ఆ భగవంతుడు మరి రమ్మన్నాడు ఏమో తెలియదు, కానీ మరి ఆయన అన్యాయంగా ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే మంచి మనిషిని మరి భగవంతుడు తీసుకెళ్ళిపోయినంతే మాకే బాధ అనిపిస్తుంది. శ్యామ్ స్మృతి సభలో సంగీత కళాకారులు భక్తి గీతాలు, సందేశాత్మక గీతాలు, శ్యామ్ను కీర్తిస్తూ మరికొన్ని గీతాలు ఆలపించారు.